మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది జన్వాడ ఫామ్ హౌస్, కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్. ఇది కొద్దిసేపటి క్రితమే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ ఫామ్ హౌస్కి వెళ్ళి కొలతలు చేస్తున్నారు. కొలతలకు సంబంధించిన కూడా డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరిగేషన్ అలాగే రెవెన్యూ అధికారులు కొలతలు తీసుకుంటున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ లో ఉందా లేదా అని చెప్పి మళ్ళొకసారి క్రాస్ చెక్ చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు అలాగే ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులు కొలతలు వేసుకున్నారు. మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ కి సంబంధించిన కాలువను పూర్తి చేసి ఈ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక కాలువను పూర్తిగా కుదించేసి ఆ విజువల్స్ కూడా మనకి మరికొద్దిసేపట్లో రాబోతున్నాయి. సో పూర్తి స్థాయిలో నిబంధనలు అతిక్రమించారు అన్న ప్రాథమిక సమాచారం మనకు వస్తుంది. సో మనకు తెలుసు గతంలో కూడా చాలా కాలం నుంచి దీని మీద ఒక అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టుకున్నారు అని చెప్పి గతంలోనే పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన డ్రోన్ ఎగరేసి ఇది ఆక్రమణలకు గురి చేసినటువంటి ఫామ్ హౌస్, నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఈ ఫామ్ హౌస్ కట్టుకున్నాడని చెప్పి గతంలోనే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసింది. సో ఇప్పుడు అధికారులు నేరుగా అక్కడికి వెళ్లి కొలతలు వేసుకుంటున్న నేపథ్యంలో నెక్స్ట్ వేసేది జన్వాడ ఫామ్ హౌస్నే అని చెప్పి ఒక చర్చ వినిపిస్తూ ఉంది. మనం ఎన్కన్వెన్షన్ కూల్ చేసే సమయంలో కూడా ఉదయాన్నే 6 గంటలకు 10 బుల్డోజర్లు తీసుకొని ఎలాంటి చడి చప్పులు లేకుండా హైడ్రా అక్కడికి వెళ్ళిపోయి తన పని కానీ చేసింది. సో నెక్స్ట్ రేపు ఉదయమే బుల్డోజర్లు కేటీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకోబోతున్నాయని ఒక సమాచారం వస్తుంది. దీని మీద కొంత లోతుగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నాతో పాటు పొలిటికల్ లీడర్ కట్టా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు. అలాగే మరికొద్ది సేపట్లో హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు కూడా లైవ్ లో జాయిన్ అవుతారు. కేటీఆర్ ఫామ్ హౌస్ మనకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. ఎస్, ఇది ఫామ్ హౌస్ కి సంబంధించిన విజువల్స్ ఇవే మనకి క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు. సో డెఫినెట్ గా ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో ఈ దారి ఏదైతే ఉందో కార్తీక్, ఆ దారి కూడా వేయకూడదంట కదా, ఎందుకంటే ఇది 111 జీవో పరిధిలో కూడా ఉంది. సో ఎలాంటి దారి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ ఫామ్ హౌస్, పొలాలు, వ్యవసాయ పనులు ఏమైనా జరుగుతుంటే మట్టి రోడ్లు మాత్రం వేయాలి అక్కడ. కానీ ఒక దారిని నిర్మించుకుని కాంక్రీటు నిర్మాణాలు ఏవి చేయకూడదు. 111 జీవోలో గతంలో ఉన్న నేపథ్యంలో దానికి ఉన్నప్పటికి కూడా దాన్ని బేఖాతరు చేస్తూ ఇలాంటి భారీ నిర్మాణం అనేది ఒకటి. అది ఇప్పుడు నాలాలు పూడ్చివేసి కాలువని పూర్తిగా లేకుండా చేసేసి, ఇరిగేషన్ కాలువని పూర్తిగా లేకుండా చేసేసి ఫామ్ హౌస్ కట్టుకున్నారట. ఇది చట్ట విరుద్ధం అనేది. ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కూడా ఇలా కొలత చేయబోతుందంటే వాళ్ళ కాలువ పరిధి ఏ రకంగా ఉంది, వాళ్ళ కాలువ పరిధి మొత్తం కాలువలు లేకుండా చేసేసి కాలువ ప్లేస్ లో ఇది వచ్చేసింది. ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తాడు, ఈ ఫామ్ హౌస్ కి నాకే సంబంధం లేదు, ఇది నా మిత్రుడిది, నేను రీచుకుంటున్నానని చెప్తున్నాడు. నువ్వు రీచుకున్నా లేదు నీదే అయినా నువ్వు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే నువ్వు ఉంటున్నావు, నువ్వు చిన్న వ్యక్తి అయితే మాట్లాడడం, నువ్వు మాజీ మంత్రివి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం నీ చేతుల్లో ఉంది మొన్నటిదాకా. సో నీకు ఈ విషయం తెలిసి ఉండాలి. నీ అధికారులు చెప్తారు, సార్ ఇది నిబంధనలకు విరుద్ధంగా కట్టారు, ఇది నాలాలు పూడ్చి వేసి ఎఫ్టీఎల్ పరిధిలో కట్టారు, సార్ ఇది పూర్తిగా కాలువ లేకుండా చేసి కట్టింది, నిబంధనలకు విరుద్ధం అని చెప్తారు కదా. చెప్పినా సరే ఉన్నాడు అంటే సరే తనదా కాదా ఇది అనవసరం విషయం. దీని ఓనర్ ఎవడు మార్చడం మన బాధ్యత కాదు. కానీ కేటీఆర్ ఉంటున్న మాట నిజమా కాదా? ఇంకొక లాజిక్ కూడా మీకు చెప్తాను. రేవంత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా కట్టాడని చూపించడం కోసం ఆయన వెళ్ళబోతే అరెస్ట్ చేశారు. సరే ఇది నన్ను బోనీరు అని చెప్పేసి డ్రోన్లు పంపించాడు. డ్రోన్లు పంపించి కేసు పెట్టారు. ఆ కేసు ఎఫ్ఐఆర్ ఒకసారి బయట తీయండి. ఆ ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా కేటీఆర్ ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగరేశాడని ఇచ్చారు. మరి ఆ ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ ఫామ్ హౌస్ కానప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ అని ఎందుకు పెట్టారు? ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ అని పెట్టాలి కదా. ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ అని పెట్టారు కదా. అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ అని పెట్టారంటే ఆ రోజు కేటీఆర్ ఫామ్ హౌస్ అయింది, ఈ రోజు కాకుండా ఎలా పోయింది? ఇంకోటి, మన కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా మీరు క్లియర్ గా వినే ఉంటారు, అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అంటాడేంటి, ఉందా లేదా చెప్పాలి కదా. ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఉంటే కూర్చడం అసలు ఉందా లేదా? ఫస్ట్ నువ్వు చిన్న వ్యక్తివి, నీకేమీ తెలియదు, నువ్వు సామాన్యుడివి అంటే అది వేరే రక్షం. నువ్వు నిన్నటిదాకా మంత్రివి, మున్సిపల్ శాఖ నీ చేతుల్లోనే ఉంది. సో అది ఆ నిబంధనకు విరుద్ధంగా ఉందా లేదా గవర్నమెంట్ నీ దగ్గర నీకు తెలిసి ఉండాలి. తెలియకుండా నువ్వు ఎలా నిబంధన ఉంటున్నావు అనేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి కేటీఆర్. ఓకే, సో జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ప్రస్తుతం రెవెన్యూ అధికారులు అలాగే ఇరిగేషన్ అధికారులు అక్కడికి వెళ్ళి కొలతలు చేస్తున్నారు. సో ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది అని చెప్పి ప్రాథమికంగా కొంత ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ కూర్చడం కరెక్టా కాదా మాకు కాల్ చేయండి, మీ ఒపీనియన్ మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడాలి, కేటీఆర్ ఫామ్ హౌస్ కూర్చడం కరెక్ట్ అయిందా కాదా, దీన్ని మనం ఉంచాలని చెప్పేసి ఈవెన్ దో పబ్లిక్ పోల్ కూడా పెట్టాలని చెప్పి మా వాళ్ళు చెప్తా ఉన్నాను. కొద్దిగా వినండి, పబ్లిక్ కూడా పోల్ కూడా పెట్టండి, కేటీఆర్ ఫామ్ హౌస్ కూర్చడం కరెక్టా కాదా.
ఎస్, దీనికి సంబంధించి కాల్స్ చేయండి. ఈ కూల్చివేతల మీద, హైడ్రా మీద, అలాగే జన్వాడ ఫామ్ హౌస్ను కూడా కూల్చబోతున్నారన్న సమాచారం వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ స్పందన కూడా తెలియజేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నేరుగా మాతో మాట్లాడొచ్చు. మరొకసారి నేను నెంబర్ కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 8977003351. మరొకసారి చెప్తున్నాను, 8977003351. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక ఈ హైడ్రా మీద, ఈ ఫామ్ హౌస్లు సంబంధించి అక్రమ నిర్మాణాల మీద మీరు మాట్లాడవచ్చు, మీ స్పందన తెలియచ్చు. ఒకసారి న్యూస్ రూమ్ నుంచి అడ్వకేట్ మధు శర్మ గారు మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. వారితో ఒకసారి మాట్లాడదాం. కార్తీక్, మధు గారు నమస్తే అండి. ఎస్, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఒక్కసారి నేను మధు శర్మ గారికి మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ ఫోన్ కూడా ఒకసారి. సో డెఫినెట్గా ఇక్కడ కొలతలు అనేవి తీసుకుంటూ ఉన్నారు. ఆ కొలతలు తీసుకొని రెవెన్యూ అధికారులు ఆల్రెడీ గతంలో తీసుకుని ఉన్నారు. ఎందుకంటే కూల్చివేసే సమయంలో 1-2 సార్లు చెక్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈరోజు మధ్యాహ్నమే అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు కొలతలు. మనకున్న సమాచారం ప్రకారం రేపు 4 గంటలకి తెల్లారుజామున కూల్చివేస్తారని, లేదు రేపు కాని పక్షంలో ఎల్లుండైనా కూల్చివేస్తారని. యాక్చువల్గా కేటీఆర్ కుటుంబంలో ఒక బ్యాడ్ న్యూస్, ఒక తీపి వార్త, ఒక చేదు వార్త. తీపి వార్త ఏంటంటే కవితకు బెయిల్ వచ్చింది, కవిత బయటికి రాబోతుంది. చేదు వార్త ఏంటంటే కేటీఆర్ ఫామ్ హౌస్ కుప్పగోలిపోబోతుంది. యాక్చువల్ గా నోటీస్ ఇచ్చారు, ఇప్పటికే నోటీస్ ఇచ్చి ఉన్నారు. ప్రతి కూడా కోర్టుకు పోయి ఉన్నాడు, కానీ కోర్టు నుంచి స్టే ఆర్డర్ రాలేదు ఇంతవరకు. సో ఇప్పటివరకు జట్వాడి ఫామ్ హౌస్ కూర్చోడానికి ఏదైతే హైడ్రాకి ఎలాంటి ఆటంకం ఇప్పటివరకు అయితే లేదు. అవును. సో ఏదైనా రేపు కోర్టుకు వెళ్తారు, ఆటంకం తెచ్చుకునే ప్రయత్నం చేస్తారన్న విషయం ఇరిగేషన్ అధికారికి ఉంది కాబట్టి ముందుగానే సమాచారం సేకరించి పెట్టుకుంటున్నారు. అందుకే కొలతలు కూడా వేసి పెట్టుకున్నారు. ఓకే, సో అంటే ప్రజల నుంచి కూడా చాలా హర్షం వ్యక్తం అవుతుంది కార్తీక్. ఎందుకంటే సాధారణ ప్రజలందరూ కూడా ఇది ఎప్పుడో చేయాల్సిన పని ప్రభుత్వాలు. అంటే మన ఎన్వి కన్వెన్షన్ కూర్చారు. అది ఎన్ కన్వెన్షన్ గురించి మనం క్లియర్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా ఎన్ కన్వెన్షన్ బుక్ అయితే 3 హాల్స్ ఉంటాయంట. 3 హాల్స్లో కూడా 3 హాల్స్ బుక్ అయ్యాయంటే 2 కోట్ల రూపాయలు రోజుకి ఆదాయం అంట. 365 రోజులు ఉంటే సంవత్సరానికి సగం రోజులు బుక్ అయినా సరే రోజుకి 2 కోట్ల చొప్పున 180 రోజులు బుక్ అయినా సరే 360 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆయన 10 సంవత్సరాలకు పైగా చెరువును ఆక్రమించుకొని, తుమ్మిడికొంట చెరువును ఆక్రమించుకొని కట్టుకున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్లో దాదాపు 3,500 కోట్ల రూపాయలు సంపాదించాడు. 3,500 కోట్ల రూపాయలు అక్రమంగా కట్టిన కట్టడం ద్వారా నాగార్జున సంపాదించాడు. ఆయనకు ఆస్తులు తక్కువ, ఆయనకు అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, ఆయన తండ్రి హీరో, ఆయన హీరో, ఆయన కొడుకు హీరో. సో వాళ్ళు యాడ్స్ చేస్తుంటారు. బిగ్ బాస్కి నాగార్జున నిర్వాహకుడు. ఇంత సంపాదించి కూడా ఇంత అక్రమంగా కట్టుకొని సంపాదించుకోవాల్సిన అవసరం ఏంటి? కూల్చిన దాని మీద ఎందుకు ఏడుపులు అనేది కూడా జనంలో ఉంది. ఎందుకంటే ఇలాంటి అక్రమ కట్టడాల వల్ల చెరువులు వాస్తవానికి ఏంటంటే దుర్గం చెరువు ఒకప్పుడు ఉందంట. మాదాపూర్ మెయిన్ రోడ్డు వరకు ఉండేది, దానికి అప్టీ వెళ్ళేవారు. వర్షం వస్తే మాదాపూర్ చెరువు, మాదాపూర్ మెయిన్ రోడ్, దుర్గం చెరువు మాదాపూర్ మెయిన్ రోడ్డు వరకు వాటర్ వచ్చాయంట. మాదాపూర్ మెయిన్ రోడ్డు వరకు వాటర్ వచ్చాయంట. ఇవాళ ఏంటి దుర్గం చెరువు పరిస్థితి? ఇవాళ జనరేషన్ తెలిసింది ఏంటంటే కేబుల్ బ్రిడ్జి కింద ఉన్నది మాత్రం దుర్గం చెరువు అని తెలుసు. సో చెరువుని ఎలా కుదించేశారు, చెరువులు లేకుండా ఎలా చేసేసారు? ఆసిఫ్ నగర్ చెరువు అసలే అది కనపడకుండా చేసి పరిస్థితి చేసుకొచ్చారు. తర్వాత అనేకమైన చెరువులు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. బండ్లగూడ కాడ ఫాతిమా కాలేజు, ఓవైసీ బ్రదర్స్, ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు, వాళ్ళు అడ్డగోలుగా కట్టిపడేశారు. మళ్ళీ అంటారు కాల్చిపడేయండి కానీ మాకు బిల్డింగ్ కూర్చోద్దు అంటారు. ఈజ్ రైట్. మల్లారెడ్డి 40 ఎకరాల ప్లేస్లో కాలేజీ కట్టాడు. ఎస్, హైకోర్టు అడ్వకేట్ మధు గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మధు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మధు గారు, ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి అధికారులు వెళ్ళారు, కొలతలు తీసుకున్నారు సార్. హైడ్రా మార్గదర్శకాలు అసలు ఏం చెప్తున్నాయి? FTL బఫర్ జోన్ పరిధిలో ఉంటే కూల్చాల్సిందేనా? నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. యాజ్ ఏ అడ్వకేట్ ఏం చెప్తారు? హైడ్రా అనేది ఒక బై జీవో ఏర్పడినటువంటి సంస్థ. జీవో 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పరచడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో హైడ్రా అనేది మేజర్గా డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా వీళ్ళకి కొంత అధికారాలు అప్పచెప్పడం జరిగింది. అంటే ఏదైనా విపత్తులు జరిగినప్పుడు, అంటే మనకి భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఈ చెరువులోని వాటర్ అనేది స్టాగ్నెంట్గా లేకుండా ఇవి ఫ్లో అయ్యి వరదలు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. మనం ఆల్రెడీ ఈ పరిస్థితిని బెంగళూరులో చూస్తున్నాము. బెంగళూరులో చెరువులన్నీ కబ్జా అయిపోయి కట్టడాలన్నీ పూర్తి స్థాయిలో అయిపోయాక బెంగళూరు నగరం ఎలా మునిగిందో కూడా మనం రీసెంట్గానే చూసాం కదా. బెంగళూరు కానీ, అంతకుముందు చెన్నై కానీ, అంతకుముందు ముంబై కానీ, మొన్న వాయనాడు కానీ. అవును,
ఇన్ని నగరాల్లో చూసాం కదా. మరి ఇప్పుడు అదే పరిస్థితి తిరిగి హైదరాబాద్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే హెచ్ఎండిఏ చిన్న కరప్షన్ హైదరాబాద్ లో కూడా ఎల్బీ నగర్ ప్రాంతంలో మొన్న ఈ మధ్య అంటే 2018-17 అనుకుంటా ఐ థింక్ ఆ రోజు పెద్ద ఎత్తున వరదలు వస్తే పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లోకి వాటర్ వచ్చిన పరిస్థితి మనం చూసాం. అవును, మొన్న 2020లో కూడా సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు ఇలాంటి రాజకీయ నాయకుల వాగ్దానాలు కూడా మనం చూసాం కదా. అవును, మొత్తం మునిగిపోయి. అవును. అంటే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హెచ్ఎండిఏ పరిధిలో సుమారుగా 2550 పైచిలుకు చెరువులు ఉన్నాయి. ఈ 2550 పైచిలుకు చెరువుల్లో అసలు ఈ చెరువుల విస్తీర్ణం ఎంత అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ నాళాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, అసలు ఈ చెరువుల విస్తీర్ణం ఎంత, వీటికి ఎంత దూరాల్లో కట్టడాలు జరగాలనేది ఇన్ని రోజులుగా అధికారులు నిద్రపోతూనే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేట్ చేయలేదు. బట్ కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం అనేది చాలా ఆహ్వానించదగిన పరిణామం. ఇది గుడ్ న్యూస్, గుడ్ థింగ్ అనమాట. ఎందుకు మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన చెరువుల్ని మనం కాపాడుకోవాలి, వాటిలో అక్రమ కట్టడాలు నివారించాలనేది చాలా గొప్ప విషయమే. కానీ ఇందులో అంటే బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కానీ, బాగా పెద్ద కుటుంబాలు కానీ, అక్రమంగా కట్టే వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, ఈ రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చుకొని ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తారు. అంటే వీళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ వచ్చి చెరువులో ఇన్నాళ్ళు అంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా చూస్తూ అధికార యంత్రాంగం నిద్రపోయింది. ఎంత దారుణం అంటే మీకు నోటీస్లో తీసుకొస్తాను. నాగార్జున మొన్న ఏదో కూర్చోబడి పడింది కన్వెన్షన్ ఉంది చూసారా, అది నా తొమ్మిడికొండ చెరువు 4 ఎకరాలు ఆక్రమించి కట్టాడు. తర్వాత ఈ మల్లారెడ్డి తన కాలేజీలో 40 ఎకరాల చెరువును ఆక్రమించి కట్టాడు. తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ ఇన్స్టిట్యూట్స్ ఆయన చెరువును ఆక్రమించి కట్టాడు. కేటీఆర్ తన ఫామ్ హౌస్ అంటాడు, తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ అంటాడు. మరి ఇక్కడ ఒక విచిత్రకరమైన రాజకీయ పరిణామం అది. ఇదేమో తన ఫ్రెండ్ది అంటాడు. ఆ చుట్టూ ఉన్న భూమి అంతా వాళ్ళ భార్య పేరు మీద ఉంది. ఏంటి చుట్టుపక్కలంతా కూడా ఒక ఫామ్ హౌస్ మాత్రం వేరే వాళ్ళది. యాక్చువల్ గా మొన్నటిదాకా గూగుల్లో కొట్టండి, కేటీఆర్ ఫామ్ హౌస్ అని కొట్టినా, ఇమాన్స్ ఫామ్ హౌస్ అని కొట్టినా వచ్చేది ఈ ఫామ్ హౌస్. కేవలం అది గూగుల్లో డిలీట్ చేశారు. అది ప్రదీప్ రెడ్డి పేరు మీద మార్చినట్టు, బినామీ పేరు మీద మార్చుకున్నట్టు. ప్రదీప్ రెడ్డి కేటీఆర్ కి బినామీగా ఉన్నాడని భావించాలా? అంతేగా, మరి ఆ రకంగా అనుమానం కలుగుతుంది కదా. అనుమానం అదే కలుగుతుంది కదా. ఇప్పుడు కేటీఆర్ క్లియర్ గా చెప్పానండి, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందా లేదా అనేటువంటిది. మొన్ననే కేటీఆర్ కూడా ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించారు. అంటే కోర్టు ఒకటే చెప్పింది, నిబంధనలకి అనుగుణంగా మీరు నడుచుకోండి అని చెప్పి ప్రభుత్వాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అంతే. సో ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్ చేస్తారు. నిబంధనలు నడుచుకోవడం అంటే అదే కదా. అందుకని కొలతలు వేసుకుంటుంది, క్లియర్ గా కొలతలు వేసుకుంటుంది. ఎందుకు? ఆల్రెడీ అక్కడ బుల్డోజర్ చేరుకున్నాయంట. అంటే అధికారంలో ఉన్నప్పుడు నిబంధనల్ని తొంగలో తొక్కేస్తాం, అధికారంలో ఉన్నప్పుడు మాకేం నిబంధనలు వర్తించవు. అంటే ఈ కట్టడాలని అధికారంలోకి వచ్చాక జరిగినవే కదా. అంటే అసలు ఫస్ట్ మీకు గుర్తుందో లేదో, అలీ గారు అన్న కార్తిక్ గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ కానీ ఓ పక్కన కేటీఆర్ గారు కానీ అసలు హుస్సేన్ సాగర్ ప్రక్షాళనని మొదలుపెట్టారు అప్పట్లో. అవును, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, మూసీ నది ప్రక్షాళన, హిమాయత్ సాగర్ని కాపాడాలి, ఈ ప్రక్షాళన అంటూ మొదలు పెట్టారు. మరి ఎందుకు ఇట్లా చెరువులు ఈ 10 ఏళ్లలో చెరువులు ఇంత కబ్జాకి ఎందుకు గురైనాయి? అవును, ఈ చెరువుల కబ్జా మీద మరి ఏం మాట్లాడలేదు. మరి ఈ ప్రక్షాళన ఎందుకు చేయలేకపోయారు? అవును, అంటే ఇవాళ కబ్జా అయిన స్థలాలకి చట్టబద్ధత లేవు, ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరిగాయి. సో వీటికి ఒక స్పెసిఫిక్ నామ్స్ ఉన్నాయి, ఈ నామ్స్ని ఫాలో అవ్వలేదు అని చెప్పడం కూడా అది ఇల్లీగల్ థింగా అండి? ఓకే. ఇవాళ పూర్తిగా గమనించండి, హైడ్రా కూడా అంటే ఇవాళ మీరు అన్నదానికి ఒక మాట కూడా చెప్తున్నాను. కొన్ని చెరువుల నుంచి స్థలాలు తయారు చేసి వాటిని దూరంగా, అంటే వాటికి కావాల్సిన 30 మీటర్ల డిస్టెన్స్ ఫాలో అవ్వకుండా, అది 10 హెక్టార్లకు పైగా ఉంటే 30 మీటర్స్ డిస్టెన్స్ ఫాలో అవ్వాలి. వీళ్ళు ఫాలో అవ్వకుండా కన్స్ట్రక్ట్ చేసిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైనా ఉందనుకోండి, ఈఎంఐలు పెట్టి వాళ్ళు లోన్లు తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇవాళ హైడ్రా వాళ్ళ మీద కూడా పంజా విసురుతోంది. పెద్ద పెద్ద బడాబాబులు బిల్డర్లే కాదు, వాళ్ళ మీద కూడా పంజా విసురుతోంది. కానీ నేను అప్డేట్ చేస్తాను సార్ ఖచ్చితంగా హైడ్రాని. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను తప్పు అంటాను. ఏంటంటే ఇక్కడ నేను చాలా క్లియర్ కట్ కేస్ టు కేస్ చూడాలి. కేస్ టు కేస్ అంటే ఇప్పుడు మన రాయదుర్గంలో సర్వే నెంబర్ 76లో ఒక చిన్న పాపతో ఉన్న 2 కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేస్తారు. అది కూర్చిపడేశారు రెవెన్యూ అధికారులు. కానీ నేనేమంటానంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. రాయర్ గారు చెప్పారు ఎన్ని సంవత్సరాలు నివాసం ఉంటే అది పర్మనెంట్ భవనం అవుతుంది అన్నది చూడాలి. కానీ అక్కడ కట్టేటప్పుడు ఏమో కళ్ళు మూసుకుంటారు, డబ్బులు తీసుకుని వదిలేస్తారు. కట్టిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సహజంగా కట్టే సామాన్యుడు కాదు, అపార్ట్మెంట్ కట్టే సామాన్యుడు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారి
బిల్డర్ కడతాడు. ఆ బిల్డర్ కట్టిన తర్వాత సామాన్యుడికి అమ్మేస్తాడు. సామాన్యుడికి ఏంటంటే 10 లక్షలు తక్కువకి వచ్చింది అనుకోండి, ఆశ. ఎందుకంటే వాడి జీవితాంతం హైదరాబాద్లో ప్లాట్ కొనాలంటే 50 లక్షలు తక్కువ ఎక్కడా లేదు. తక్కువ 50 లక్షలు. కోటి రూపాయలు ఉన్నాయి, 2 కోట్లు ఉన్నాయి, 3 కోట్లు ఉన్నాయి. అంత డబ్బు లైఫ్ టైం సంపాదించిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక్కసారిగా ఇంటి కోసం పెట్టాలి. సో ఇంటి కోసం పెట్టదంటే ఏ మాత్రం తగ్గినా ఆ మేరకు సామాన్యుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది మామూలుగా అందుకునేది కాదు కదా. వాడి జీవితం మొత్తం చేసే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వాడి జీవితంలో అంతకన్నా ఇంకేది లేదు. కాబట్టి ఏదో అంటారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని. ఇల్లు అనేది చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని, చాలా వ్యవస్థతో కూడిన పని. కాబట్టి దానికడ రాజీ పడతారు. ఏదో నిబంధనలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే తక్కువలో వస్తుందనేసరికి ఆశపడతారు మధ్యతరగతి వాడు. ఆశపడి కొనుక్కొని ఇంటిని ఇవాళ కూలి చేస్తామంటే రోడ్డు మీద పడేది ఎవడు? సామాన్యుడు, మధ్యతరగతి. కార్తిక్ గారు ఇక్కడ నేను ఒకటి చెప్తాను. కార్తిక్ గారు నేను ఇక్కడ ఒకటి చెప్తాను. అంటే మధ్యతరగతి వారు ఆశపడతారు అనడంలో అది వాస్తవం, తప్పులేదు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అసలు ఈ చెరువుల దగ్గర ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఒక బోర్డులు ఎందుకు పెట్టట్లా? ఆ చెరువు విస్తీర్ణం ఎంత, ఆ చెరువుకి అసలు ఏ కన్స్ట్రక్షన్స్ ఎంత దూరంలో ఉండాలి, దానికి పర్మిషన్ తీసుకోవాలంటే ఏ అధికారులు కావాలి, వీళ్ళు అసలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయగానే రిజిస్ట్రేషన్ చెల్లుతుంది అనుకుంటున్నారు పాపం, వాళ్ళకి తెలియక. ఆ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ అదే అంటున్నాను నేను. ఇంత దూరంలో కనుక కన్స్ట్రక్షన్ జరిగితే అంటే 30 మీటర్స్ లోపల కనుక కన్స్ట్రక్షన్ జరిగితే మీరు ఎలక్ట్రిసిటీ ఇవ్వద్దు, మీరు వాటర్ ఇవ్వద్దు, అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయొద్దు అని సంబంధిత అధికారులకి ముందుగా ఒక నోటిఫికేషన్ కానీ ఒక ఆర్డర్ కానీ ఇవ్వడంలో ప్రభుత్వాలు ఎందుకు? ఇదంతా బాగా నడుచుంటే గత ప్రభుత్వాల్లో గత అధికార యంత్రాంగం అంతా కరెక్ట్ గా పనిచేస్తుంటే ఇప్పుడు ఇంత తలనొప్పి ఉండేది కాదు కదా. అవినీతిమయం అయిపోయింది సార్. అవినీతి జాడ్యం అన్ని శాఖలు కూడా గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు మొదలుకొని రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ అందరూ డబ్బులకి ఆశపడి పర్మిషన్లు ఇచ్చేయటం. ఇప్పుడేమో ఈ సరిగ్గా సరైన నాయకుడు వస్తేనేమో ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే ఆందోళన చేయడం. ఖచ్చితమైన. ఇప్పుడు నేను ఒకటే అంటాను, ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు హైడ్రా ఎంత యాక్షన్ అయితే తీసుకుంటుందో, హైడ్రా తీసుకునే యాక్షన్ ఎంతైతే ఉందో అదే విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది వీటిపైన. అవును. ఇప్పుడు హైడ్రా రాకంటే ముందు గత ప్రభుత్వంలో సార్ అది విఈడిఎం ఏదో ఉంది, దానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి తీసుకొచ్చారు. కానీ అది సక్రమంగా పనిచేయాల. ఇప్పుడు దాన్ని కూడా హైడ్రాలో విలీనం చేసి ఒక కొత్త వ్యవస్థని మరింత దానికి పవర్స్ ఇచ్చేసి చాలా సీరియస్ గా మొదలు పెట్టారు ఇప్పుడు కార్యక్రమం. అవును. అంటే ఇప్పుడు చట్టబద్ధత తెచ్చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది డెమాలిష్ చేస్తాము, తీసేస్తాము, చెరువుల్ని కాపాడటం అనేది గొప్ప విషయమే, సదుద్దేశం, అది చాలా మంచి విషయం కాదనట్లేదు. కానీ ఇందులో బలైపోయే సామాన్యుడిని కూడా గుర్తుపెట్టుకోవాలి. బడాబాబులు, దుర్మార్గులు, ఇల్లీగల్ చేసిన వాళ్ళు, రాజకీయ నాయకులు, ఇన్నాళ్ళు వాళ్ళ పొలిటికల్ పర్పస్ని వాడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు, అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అధికార యంత్రాంగం నిద్రపోతుందంటే అధికార యంత్రాంగానికి పనిచేసే స్వేచ్ఛను కూడా ఇచ్చి ఉండాలి కదా రాజకీయ మనుషులు. రాజకీయ నాయకులు, అధికారులకు కూడా పనిచేసే స్వేచ్ఛ ఇచ్చి ఉండాలి. స్వేచ్ఛ ఇవ్వకుండా అమ్మో నేను పనిచేస్తే నన్ను ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తాడు, నన్ను ఎక్కడికో పెడతాడు, మళ్ళీ నా మీద ఏవో సస్పెన్షన్లు వస్తాయి, 100 లాలూచీలు ఉంటాయని అధికారులు కూడా భయపడే విధంగా చేసిన రాజకీయ నాయకులు కూడా ఇందులో వాళ్లే కదా ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళని చెప్పుకోవాలి. అంటే చట్టాన్ని, వాటి విలువల్ని, చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, పొలిటీషియన్స్ చేసిన వాటన్నింటినీ ఏవైతే ఉన్నాయో వాళ్లే తుంగలో తొక్కి వాళ్ళకి కావాల్సిన విధంగా కట్టుకున్నారు. ఇవాళ నాలాన్ని కొల్చారు, నాలాని ఎంత దూరంలో ఉంది, డెమాలిష్ చేయాలి, ఫామ్ హౌస్ అని చెప్పడం కాదు. ఖచ్చితంగా నాలాకి మరి ఉన్న నామ్స్ తెలిసి ఉండాలి కదా. నువ్వు అధికారంలో ఉన్న మంత్రివే కదా ఆనాడు. ఓకే, అంటే నువ్వు అధికారులను ఎవరు ప్రలోభ పెట్టారో, అధికారులను ఎవరు భయపెట్టారో అన్నాడు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి. ఈ హైడ్రా మీద, ఈ కూల్చివేతలకు సంబంధించి మీ అభిప్రాయం మనం టీవీతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మాతో మాట్లాడచ్చు. ముఖ్యంగా మధు గారు, ఇంతకుముందు కార్తీక్ చెప్పినట్టు ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు, పొలిటికల్ రాజకీయ నాయకులు, బడా నేతలు, సో వీళ్ళ ఫామ్ హౌస్లు కొట్టేస్తే ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు కార్తీక్ చెప్పినట్టు రాయదుర్గంలో అక్కడ సర్వే నెంబర్ 76లో ఫ్యామిలీతో సహా కట్టుబట్టలతో వాళ్ళ సామాన్లన్నీ బయటపడేసి కోలుగట్టే పరిస్థితుంది. అంటే ఒక్క నిమిషం కార్తీక్, ఇలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు సో వాళ్ళకి చట్టంలో ఏమన్నా సౌకర్యం ఉందా, ఏమన్నా సౌలభ్యం ఉందా? వాళ్ళకి చట్టం సౌకర్యం అంటే లేదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు చెరువుని ఆక్రమించారు అని చెప్పిన తర్వాత అక్కడ ఏ రకమైన సౌకర్యం, వెసులుబాటు ఎవరికి కల్పించబడదు. చెరువుని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం మళ్ళీ ప్రభుత్వానికి ఉంది. 100% చెరువుని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. సో అంటే చట్టం కూడా ఒకటే చెప్తుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ ల్యాండ్ టైటిల్ని పూర్తిగా వెరిఫై చేసుకోండి అని చెప్తూ ఉంటుంది.
మీరు కొనడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రజలు అవినీతికి ఆశపడి అక్కడ అనుమతులు ఇచ్చారు. అవినీతికి ఆశపడటం కాదు. ఇక్కడ ఒకటి ఉంది వల్లి గారు ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీరు ఒక స్థలాన్ని కానీ ఒక ఫ్లాట్ని కానీ కొనడానికి వెళ్లే ముందు అక్కడ టైటిల్ వెరిఫికేషన్ ప్రాపర్గా చేయించుకోవాలి. అది ఎలాంటి దేనికి సంబంధించిన ల్యాండ్. ఒకవేళ మీకు ఆ నియర్ బై చెరువు ఉంది అని తెలిసినప్పుడు ఆ చెరువు విస్తీర్ణం ఎంత ఉంది అనేది పూర్తి రికార్డులు పాతవి తీసుకోకుండా కొనడం కూడా తప్పు ఉంది మరి ప్రజలది. అంటే పూర్తి రికార్డు వెరిఫికేషన్ చేయకుండా ప్రాపర్టీ కొనడం కూడా తప్పే. అమ్మేసుకుంటున్నారంటే కార్తిక్ ఇక్కడ వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అంటే పూర్తిగా పర్మిషన్స్ అధికారుల నుంచి వచ్చాయి, హెచ్ఎండి నుంచి వచ్చింది. అన్ని పర్మిషన్స్ సక్రమంగా టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి పర్మిషన్లు ఇచ్చారు. ఇక అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయి. గవర్నమెంట్ అధికారులు పర్మిషన్ ఇచ్చారంటే గవర్నమెంట్ సో గ్రీన్ వేసినట్టే కదా, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మన ప్రజలకు ఇవ్వాలి. వాస్తవానికి మన దేశంలో రిజిస్ట్రేషన్ హౌస్ రిజిస్ట్రేషన్ అనేది లేదు, కేవలం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఒకటే డాక్యుమెంట్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటా, నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ఇప్పుడు కొంత ఆన్లైన్ అయిన తర్వాత ఒక డాక్యుమెంట్ ఇంకోటి చేసుకోవడం లేదు. కానీ మొన్నటిదాకా ఒకటే ప్లేస్ మీద ఇద్దరు రిజిస్ట్రేషన్ ఉండే. ఇప్పుడు నీదా నాదని మనం అనుకుని చావాలి ప్లేస్. అట్లా అమ్మి కబ్జాలు చాలా ఉన్నాయి. ఒకే ప్లేస్ మీద ఇద్దరు ముగ్గురు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది నీది కాదు నాదని చెప్పి తన్ని తరిమేసి కబ్జాలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంత ఆన్లైన్ అయిన తర్వాత వ్యవస్థ స్ట్రిక్ట్ అయింది. కానీ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు అన్నది కరెక్ట్. ఇప్పుడు కార్తిక్ గారు ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారం వల్ల ఏపీలో ప్రభుత్వం కూడా మారిపోయింది. అవును. అయితే ఇంకొక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇలాంటి వాటి విషయం మీద మాట్లాడడం వల్ల ఏపీలో ప్రభుత్వం కూడా మారిపోయింది అప్పుడు. అవును. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు, కరెంట్ ఇస్తారు, వాటర్ ఇస్తారు, డ్రైనేజ్ సిస్టమ్ పెడతారు. వాళ్ళు అన్ని పర్మిషన్ తోటి బిల్డర్ కట్టేసుకుంటాడు. నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది కాదు. సామాన్యుడికి తెలిసిందే. ఇప్పటి వరకు మధ్యతరగతి వాడికి ఉన్న ఐడియా ఏంటి అంటే అది కట్టబడింది కాబట్టి మంచి కట్టడమే కావచ్చు, అది అమ్మబడుతుంది కాబట్టి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ బిల్ ఇస్తున్నారు కాబట్టి హౌస్ ట్యాక్స్ వేస్తున్నారు కాబట్టి. మరి కరెక్ట్ కాదన్నప్పుడు అవుట్ ట్యాక్స్ వసూలు చేసే అధికారం గవర్నమెంట్కి ఎక్కడ ఉంటుంది? ఇది కరెక్ట్ కాదు, నిబంధనకు విరుద్ధంగా కట్టారన్నప్పుడు హౌస్ ట్యాక్స్ వసూలు చేసే దమ్ము ఆ పరిస్థితి గవర్నమెంట్కి ఎందుకుంది? ఇప్పుడు ఫస్ట్ సామాన్య విషయంలో చెప్పాల్సినది. మేము ఎందుకు సామాన్యుని వేరుగా చేస్తున్నాం, ఒక్క నిమిషం మధు గారు, మనం ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. నేను ఎందుకు సామాన్యుని వేరుగా డబ్బు ఉన్నవాడిని వేరుగా చూస్తున్నానంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇస్తా. చట్టం ముందు సామాన్యుడు పెద్దవాడు అనే తేడా ఉండదు. నిజమే, నాకు కూడా చట్టం తెలుసు. చట్టం ముందు చిన్నోడు పెద్దవాడు అని తేడా ఉండదు. కానీ ఉండాలి ఈ విషయం అంట. ఎందుకు కేసు టు కేసు చూడాలంట. కేసు టు కేసు ఎందుకు చూడాలి అని నేను అంటానంటే ఇందాక నేను లెక్కలతో చెప్పా. నాగార్జున ఆక్రమించి 4 ఎకరాలు ఆక్రమించి కట్టుకుంటే ఈ రోజు వరకు తక్కువ 3,500 రూపాయలు 3,500 కోట్లు సంపాదించుకున్నాడు. దాని మీద నేను లెక్కలతో చెప్పా. రోజుకి 3 హాల్స్ బుక్ అయితే మొత్తం ఎట్ టైం 10,000 మంది పడతారు అక్కడ. ఒక హాల్లో 5,000, ఇంకో హాల్లో 3,000, ఇంకో హాల్లో 2,000, 10,000 మంది పడతారు అక్కడ. ఆ 3 హాల్లో బుక్ అయ్యింటే ఆ రోజు 2 కోట్ల ఆదాయం నాగార్జునకి. అంటే సంవత్సరంలో సగం రోజులు 180 రోజులు బుక్ అయినా సరే 360 కోట్లు వస్తే 10 సంవత్సరాలు పైగా అది వాడుకున్నాడు. 10 సంవత్సరాలు తక్కువ నేను చెప్తుంది. ఎప్పుడు 2000లో కట్టాడు, 2024. కానీ 10 సంవత్సరాలు లెక్క చేసినా 3,600 కోట్ల రూపాయలు మీకు ఇక్కడ లెక్క కనపడుతుంది. సో అంత డబ్బులు సంపాదించుకున్నాడు. ఆల్రెడీ పెట్టుబడి ఆ ఇల్లు ఆ కన్స్ట్రక్షన్ కట్టని మా అంటే 50 కోట్ల 100 కోట్ల పెట్టాడేమో. అంత కూడా పెట్టలేదు ఆ రోజుల్లో. సరే పెట్టాడేమో ఆయన, కానీ దాన్ని సంపాదించుకుని 3,600 కోట్లు సంపాదించుకున్నాడు. అతనికి కొట్టేసినా పెద్ద బాధ లేదు. ఇంకా అతనికి చాలా భూములు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీని కొట్టేసినా బాధ లేదు. అక్కడ పిల్లగాళ్ళు చదువు చెప్తున్నారు పేరుతో విద్య నమ్ముకుంటూ బాగా సంపాదించుకున్నాడు. ఫాతిమా కాలేజీని కొట్టేసినా బాధ లేదు. అక్కడ పిల్లగాళ్ళని డబ్బులు గుంజేసుకున్నాడు. కానీ ఇక్కడ సామాన్యుడు తన డబ్బులు పోగొట్టుకున్న ప్లాట్ కొనుక్కున్నాడు. తన డబ్బులు పోగొట్టుకొని తన డబ్బులు బిల్డర్కి ఇచ్చి డబ్బులు తీసుకున్న బిల్డర్ అవుట్, వాడికి సంబంధం లేదు. ఇప్పుడు అలాంటి చెప్పండి. అలాంటి కుటుంబాలు ఈ డబ్బంతా పోయి నడి రోడ్డు మీద పడ్డప్పుడు ఆత్మహత్య శరణ్యం అన్నట్టు ఉంటాయి. ఎందుకంటే ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేరు. అప్పుడు వాళ్ళు ఒత్తిడిని తట్టుకోలేరు. బయట నుంచి తెచ్చిన అప్పులు కట్టాలి, బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు కట్టాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఏ బ్యాంకు నుంచి అయితే మీరు ఈఎంఐ తీసుకొచ్చి ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారో వన్స్ గవర్నమెంట్ కూలుస్తా అన్నప్పుడు మరి ఆ బ్యాంకు కూడా ఏం చేయలేని పరిస్థితి. అవును, సహజంగా ఇప్పటి వరకు జనాలు తెలిసింది ఏంటంటే హౌస్ లోన్ వస్తుందంటే అది మంచి ప్రాపర్టీ, హౌస్ లోన్ వస్తుందంటే మంచి ప్రాపర్టీ. సార్ హౌస్ లోన్ వచ్చినా కానీ ఇప్పుడు కూలుస్తున్నారంటే హౌసింగ్ లోన్ కూడా మేనేజ్ చేయబడ్డాయనే కదా అర్థం. వాడికి హౌసింగ్ లోన్ రాబడిద్ది, కరెంట్ ఇవ్వబడిద్ది, డ్రైనేజ్ ఇవ్వబడిద్ది, హౌసింగ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అంతా ఓకే అనుకునే టైంలో ఇది చెరువో, ఇది కాలువో, ఇది ఎఫ్టీఆర్ పరిదో, ఇది బఫర్ జోనో, లేదు గవర్నమెంట్ ల్యాండో అని చెప్పేసి కూల్ చేస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? వాడికి అన్యాయం చేసింది ఎవరు? 1 బిల్డరు, 2 గవర్నమెంట్. ఖచ్చితంగా గవర్నమెంట్ శిక్షగా ఉండాలి, గవర్నమెంట్ కూడా శిక్ష పడాలి. ఇక్కడ సామాన్యుడి విషయంలో
పెద్దవాడి విషయంలో కూలిస్తే నేను గవర్నమెంట్ తప్పని కానీ సామాన్యుడి విషయంలో కూలిస్తే మాత్రం గవర్నమెంట్ తప్పు అంటాను. సామాన్యుల విషయంలో కొంత మానవతా దృక్పథంతో మానవత్వం కాదు, ప్రభుత్వం తప్పు చేసింది. మానవత్వం ఏంటి? ఒక పాయింట్ యాడ్ చేస్తాను. మానవత్వం ఏంటి? వల్ల చేసింది తప్పు. గత ప్రభుత్వాలు చేసింది కదా, దాన్ని ఇప్పుడు సెటరేట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏది ప్రభుత్వం, గతమా ఇప్పుడా కాదు. ప్రభుత్వం ఏది ప్రభుత్వం. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వు అధికారులు లంచం తీసుకొని కట్టారా, డబ్బులు తీసుకొని ఇచ్చారా, ఇది పక్కన పెట్టు. కట్టేయడానికి పర్మిషన్ ఇచ్చారా లేదా, కట్టిన తర్వాత కరెంట్ ఇచ్చారా లేదా, కరెంటు బిల్ వసూలు చేశారా లేదా, గత అధికారులు హౌసింగ్ ట్యాక్స్ వసూలు చేశారా లేదా. అధికారులు అనే వాళ్ళు గవర్నమెంట్ లో భాగం అబ్బా. ఖచ్చితంగా వాళ్ళని బాధ్యత చేయాలి, గవర్నమెంట్ కూడా బాధ్యత వహించాలి. గవర్నమెంట్ బాధ్యత వహించేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇది కట్టిన తర్వాత వాళ్ళకి షిఫ్ట్ చేసి నువ్వు హౌసింగ్ కూడా కొట్టాలి. మధు గారు, కార్తిక్ గారు ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు 12 ఏళ్ళు అద్దెకున్న ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎలా మన వశం అవుతుందని చెప్పే చట్టం ఉందో, కట్టేటప్పుడు కనుక అక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కట్టేటప్పుడు కనుక అధికార యంత్రాంగం నిద్రపోయి ఉంటే కనుక, పూర్తి వెరిఫికేషన్ జరగకపోతే, అంటే అది ఇల్లంతా కన్స్ట్రక్షన్ అయిపోయి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళే లోపు కనుక అధికారులు అడ్డం పడకుండా ఉండి కనుక వీళ్ళు తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించేంత వరకు ఉంటే కనుక అధికారులు నష్టపరిహారం ఇచ్చి ఇలాంటి కుటుంబాల్ని ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇచ్చిగా సార్ ఇవ్వాల్సిందే కూడా ఉండాలి. ఎందుకు అంటే అప్పటిదాకా ఎందుకు నిద్రపోయారు? ఇవాళ చిన్న కుటుంబాలు చితికిపోతున్నాయి కదా. తెలిసి చట్టం అందరికీ తెలియదు. ఇవాళ నిజంగా చట్టం అందరికీ తెలియదు పాపం. ఇవాళ పెద్దవాళ్ళు కబ్జా చేయాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు కబ్జా చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. బట్ చిన్న కుటుంబాలు చితికిపోతున్నాయి. మహారాష్ట్రలో ఈ చట్టం ఉందట. ఇలా అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన సమయంలో వాళ్ళు రోడ్డు మీద పడ్డప్పుడు ఎవరైతే బిల్డర్ ఉన్నారో, ఎవరైతే అమ్మాడో వాళ్ళ దగ్గర పూర్తిగా వసూలు చేస్తారు. అతను అసలు వాడు అడ్రస్ లేకుండా పోతే, అందుబాటులో లేకపోతే ప్రభుత్వమే వాళ్ళకి పరిహారం చెల్లించాలా, ఖచ్చితంగా ఇవ్వాలి. నేను ఏమంటానంటే అప్పుడు అధికారంలో ఉన్నట్టు, అంటే అప్పుడు పవర్లో ఉన్నటువంటి ఆఫీసర్ల శాలరీని అటాచ్ చేయాలి వాళ్ళ కుటుంబాలకు. అప్పుడు ఆఫీసర్లు వర్క్ చేస్తారు నిద్రపోకుండా. అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఏ ఒక్క అధికారికి కనపడదండి ఆ లైన్లో. ఆ ఫీల్డ్ ఆఫీసర్లు ఏమైపోతారండి? వాళ్ళ పని అది కదా, చూడాలి కదా వాళ్ళు. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చేసి ఇక్కడ కట్టకూడదని బెదిరించేసి ఎంతో కొంత డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయండి అని చెప్తే ఎవరో ఒక మళ్ళీ తర్వాత ప్రెషర్ మౌంట్ అయ్యాక వీళ్ళ మీద అధికారుల మీద పై ఆఫీసర్స్ నుంచి ప్రెషర్ మౌంట్ అయ్యాక అప్పుడు నిద్రలేచి ఇప్పుడు కుటుంబాలని రోడ్డుకి ఇడుస్తారు. ఇవాళ కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు చితికిపోతున్నాయి కదా. మరి మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ ₹1,00,00,000 ఒక ఇల్లు కట్టాడంటే మధ్యతరగతి వాడు వచ్చి వాడు సంపాదనతో ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకుంటాడు ఆ ఇంటిని. ఈ అప్పు భారం అంతా ఎవడు భరిస్తాడు? ఇప్పుడు నడి రోడ్డు మీద కుటుంబంతో సహా నడిని పడితే నాకు ఆత్మహత్య తప్ప ఏం దిక్కు అనుకుంటాడు. ఇవాళ పెద్దవాడిని కొట్టడంలో తప్పు లేదు, నిజంగా పెద్దవాళ్ళు దోచుకున్న వాళ్ళని కొట్టడంలో తప్పు లేదు, సమాజానికి మెసేజ్ ఇవ్వడంలో తప్పు లేదు, చెరువుల్ని కాపాడడంలో తప్పు లేదు. నేను అనేది ఒకటే పాయింట్, ముందుగా అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయట్లా, ముందుగా ఎడ్యుకేషన్ ఎందుకు చేయట్లేదు? ఈ చెరువు పరిధిలో కన్స్ట్రక్షన్ జరగకూడదు, ఇంత దూరంలో ఉండాలని ఏ ఒక్క చెరువు దగ్గరన్నా ప్రాపర్గా గవర్నమెంట్ బోర్డు పెట్టింది ఉన్నదా? ఇప్పటికైనా హైడ్రాని సూటిగా ప్రశ్నిస్తున్న, హైడ్రా పెడుతోందా పోనీ ఇప్పటికీ ఆ యాక్షన్ దిశగా అడుగులు వేసిందా హైడ్రా చేస్తున్న పని తప్పని నేను అనట్లేదు, హైడ్రా ఎడ్యుకేట్ ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాయర్ గారు చెప్పినట్టు హైడ్రా కంటే ముందు కూడా జిహెచ్ఎంసీలో కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవటం వల్ల, ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండటం వల్ల హైడ్రాని స్టేట్ పరిధిలో తీసుకొచ్చి దానికి 200 కోట్ల బడ్జెట్ ఇచ్చేసి హైడ్రాకి కొద్దిగా సీనియర్ అధికారి, నిజాయితీ ఉన్న అధికారి అని చెప్పేసి ఆవుల వెంకట రంగనాథ్ గారిని దీనికి కమిషనర్గా నియమించి ఆయన కొత్తగూడెం డిఎస్పీగా స్టార్ట్ చేశారు ప్రస్థానాన్ని. తర్వాత ఐపీఎస్ అయ్యారు. సరే గ్రూప్ 1తో స్టార్ట్ అయ్యి ఐపీఎస్ అయ్యి ఇవాళ ఐజీ ర్యాంక్లో ఉన్నటువంటి ఆయన్ని పెట్టేసి నిజాయితీ గల ఆఫీసర్ అని ఆయన ద్వారా పని నడిపిస్తూ ఉన్నారు. సో అభినందనీయం, హైడ్రా చేస్తున్న పని ఖచ్చితంగా అభినందనీయం. నేను ఎందుకు అభినందనీయం అంటానంటే 1232 చెరువులు ఉండాలి హైదరాబాద్, 1732 ఆ చెరువులు ఉండాలి. ఆ 1732 చెరువుల్లో దాదాపు 1000 చెరువులు కనపట్టలేదు. కేసులు పెడుతున్నారు, మా చెరువు కనపట్టలేదు అని ప్రజలు కేసులు పెడుతున్నారు. కాబట్టి దాదాపు ఇప్పుడు కరెక్ట్గా లెక్కేసి 700 చెరువులు కూడా తేలతాయో లేవు. అవును, అంటే 1000 చెరువులు ఎటువైనాయి అనేటువంటిది ఖచ్చితంగా దాన్ని లెక్క తేల్చాల్సిందే, అక్కడ చెరువులు పెట్టాల్సిందే. రేపు ఇంకో విషయం కూడా సజెషన్ నేను చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చెరువులు పెట్టని పరిస్థితి, సామాన్యులు మాత్రమే ఉంటున్నారు, పెద్దవాళ్ళకి కాదు అది, సామాన్యులు ఉంటున్నారు, వాళ్ళకి బతుకుదరువు లేదు, వాళ్ళకి ఇందరం మీద కట్టించింది వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి వీళ్ళ కూర్చి చేసుకోండి. లేదు అంటే అలా ఖచ్చితంగా వాళ్ళని షిఫ్ట్ చేయలేని పరిస్థితి అయితే సిటీకి దాని పరిధిలో ఉండేటువంటి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా ఉంటుంది అంతే కదా. ఇప్పుడు ఖాళీ ప్లేస్లు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, లేదు ఇన్నర్ అవతల ల్యాండ్స్ ఖాళీలు చాలా ఉన్నాయి, అక్కడ కొత్త చెరువులు నిర్మించండి, కొత్త కాలువ నిర్మించండి.
ఇప్పుడు కేసీఆర్ పరిపాలనలో మిషన్ కాకతీయ పేరుతో ఏం చేశారు? చెరువులు సుందరీకరణ పేరుతో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పారు, చెరువులు సుందరీకరణ చేయండి, చెరువుని కాపాడని. వాళ్ళు ఏం చేశారు తెలివిగా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇది ఉంది, ఈ చెరువు దుర్గం చెరువు ఉంది హైదరాబాద్ మాదాపూర్ ఏరియాలో. ఆ దుర్గం చెరువుకి ఏం చేశారు? పెద్ద పెద్ద రాళ్ళు కట్టేసి ఆ చెరువును కుదించేసారు. చెరువును కుదించేశారు. ఆ పక్కనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ పెద్ద వెంచర్ వేసింది. ఆ చెరువులు బఫర్ జోన్లో వస్తుంది. ఆ చెట్ట వెంచర్ వేసే దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీని కూర్చామనుకోండి, కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పడతాయి. అవును, ఆ కట్టిన బిల్డింగ్ అమ్మేసుకున్నాడు, డబ్బులు ఫోన్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ దుర్గం చెరువు కానుకున్నట్టు. దుర్గం చెరువు అసలు దుర్గం చెరువు అంటే ఏంది క్లియర్గా చెప్పదలుచుకుంటే, ఆ దుర్గం చెరువు వాటిని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. దుర్గం చెరువు అనేటువంటిది కొన్ని సంవత్సరాల క్రితం ఇది మొత్తం బంజారాహిల్స్ జూబ్లీస్ అనేది పెద్ద గుట్టలు అడవులు. ఆ జూబ్లీ చెక్ పోస్ట్ అప్పటికే సిటీ ఎండ్ అవుద్ది. ఈ తర్వాత ఈ దుర్గం చెరువు అది కనుక వాటర్ పొంగితే ఈ మాదాపూర్ మెయిన్ రోడ్డు వరకు వస్తుంది. ఈ పరిస్థితి నుంచి ఇవాళ దుర్గం చెరువు అనేది కేబుల్ బ్రిడ్జి కింద ఉండే చిన్న కాలువగా పరిగణించబడుతూ ఉందంటే సిటీ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోతే వాటర్ ఎక్కడ ఇంకాలి? ఇప్పుడు అసలు దుర్గం చెరువు ఏది అని బయటకు తీస్తే అక్కడ ఎన్ని బిల్డింగ్లు పోతాయి? అది ఇంపాసిబుల్. కాకపోతే ఏంటంటే కొద్దిగా మరీ చెరువులో కట్టేసుకున్నాయి, చెరువును పూర్తిగా ఆక్రమించి కట్టేసుకున్నాయి, ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL లెవెల్ని ఆక్రమించి కట్టేసుకున్నాయి. ఖచ్చితంగా తొలగించాలి. ఎస్. ఇంకొకటి కార్తీక్, ఇప్పుడు మనం జన్వాడ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది కూల్ చేసే ప్రక్రియ ఆల్మోస్ట్ ఇక అధికారులు సిద్ధమైపోయారని చెప్పి సమాచారం వస్తుంది. రేపు బుల్డోజర్లు అక్కడికి వెళ్తే దీన్ని రాజకీయం చేసే అవకాశం చాలా స్పష్టంగా మనకి కనిపిస్తోంది. ఆ రకమైన వాతావరణం ఏం చేస్తారు? రాజకీయం అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చూపించమనండి. కేటీఆర్ చెప్పని నిబంధనకు విరుద్ధంగా లేదు, ఇది సరిగ్గా ఉంది, కరెక్ట్గా కట్టాడు, మా ఫ్రెండ్ ప్రదీప్ రెడ్డో నేనో ఎవరో ఒకరు మొత్తం కట్టుకున్నాం, చాలా పద్ధతిగా కట్టుకున్నాం, ఇది కాలువను బోడ్చలేదని చెప్పమనండి. లేదు కాలువను కూర్చి కట్టుకున్నా సరే మా ఇల్లు గోలగొట్టదని అనమనండి. ఆ మాట చెప్పానండి. ఏం రాజకీయం చేస్తారు? ఇవి కాకపోతే ఏం చేస్తారంటే మా ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతారు, కావాలని కక్ష సాధింపు చర్యలు, కావాలని కూలగొడుతున్నాడు, అప్పుడు రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగరేసాడు, ఇప్పుడు కూలగొడుతున్నాడు అని మాట్లాడచ్చు కాక. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటకి శాంటిటీ కావాలి కదా, నేను క్లియర్గా కేటీఆర్ అంటున్నాను. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు, నాకు సమాధానం చెప్పని అంటలేదు, మనం టీవీకి సమాధానం చెప్పని నేను అంటలేదు, ప్రజలకు సమాధానం చెప్పు. ఇది నిబంధనకి అనుగుణంగానే ఉంది, కాలువను పూడ్చలేదు, నాలాలను పూడ్చలేదు అని చెప్పమానండి. క్లియర్గా అక్కడ కొలతలు తీసుకున్నప్పుడు అధికారులు కూడా చెప్తా ఉన్నారు కదా క్లియర్గా. ఇరిగేషన్ కాలువను పూర్తిగా ఇప్పుడు మీరు రోడ్డు చూపించారు, ఆ రోడ్డు కాంక్రీట్ జంగిల్ ఎట్ట చేస్తాడు కాంక్రీట్ జంగిల్? అక్కడ కాంక్రీట్ నిర్మాణం చేపట్టడానికి ఉందా? అది ఎలా చేస్తుంది కూడా కార్తీక్? గత ప్రభుత్వ సమయంలో కూడా ట్రిపుల్ జీవో ఆల్రెడీ అమల్లో ఉంది, అది నడుస్తా ఉంది. ఎన్ని ఫామ్ హౌస్లు వచ్చినాయి? కాదు, ఆ త్రిపుల్ జీవో చెప్పాలంటే పెద్ద కథ చెప్తాను. అక్కడ త్రిపుల్ జీవో అనేది ఏంటంటే 84 గ్రామాల పరిధి. ఆ 84 గ్రామాల పరిధిలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే ఒక జంట జలాశయాలు ఉంటాయి. ఆ జంట జలాశయాల పరిధిని కాపాడటం కోసం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు త్రిపుల్ జీవో తీసుకొచ్చారు. అక్కడ ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి లేదు, కేవలం వ్యవసాయం చేసుకోవాలి, కానీ నిర్మాణాలు చేపట్టకూడదు అనేది అక్కడ ఉన్నటువంటి చట్టం. అయితే ఆ త్రిపుల్ జీవోని ఏం చేశాడు కేటీఆర్? జీవో నెంబర్ 69 తీసుకొచ్చాడు. జీవో నెంబర్ 69 ఏంది? అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. దాన్ని మొన్న ఎలక్షన్ ముందు అక్కడ కూడా చెప్తా, మళ్ళీ ఆ పాయింట్ కూడా చెప్తా. వాస్తవానికి సరే వాళ్ళేం చెప్పారు, మరి రైతులకు రేట్లు పెరగొద్దు, హైదరాబాద్ మొత్తం రేట్లు పెరిగింది, ప్రజలు బాగుపడుతున్నారు, వాళ్ళొక లెవెల్కి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ 84 గ్రామాల ప్రజలు మాత్రం అక్కడే ఉన్నారు, వాళ్ళ స్థాయి పెరగట్లేదు, వాళ్ళ రేట్లు పెరగట్లేదు, వాళ్ళ అభివృద్ధి కావట్లేదు, వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారని చెప్పారు. అది నిజమే అనుకుందాం. అక్కడ 132,000 ఎకరాలు ఉన్నాయి, 132,000 ఎకరాలు ఉన్నాయి ఆ 84 పరిధిలో. ఆ 132,000 ఎకరాలు దాంట్లో 1,00,000 ఎకరాలు అంటే 80% భూమి రియల్ ఎస్టేట్ వ్యాపార చేతుల్లో పోయింది, అంటే ప్రజల చేతుల్లో లేదు. ఆ 84 గ్రామాల ప్రజల చేతుల్లో, రైతుల చేతుల్లో, సామాన్యుల చేతుల్లో అక్కడ భూమి లేదు. ఆ భూమి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపార చేతుల్లోకి పోయిన తర్వాత 111 జీవో కాదు 69 జీవో అని తీసుకొచ్చారు. అంటే ప్రజల చేతుల్లో ఉన్నప్పుడేమో 111 జీవో ఉంటుంది, ప్రజల చేతుల్లో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారాల చేతుల్లోకి మారిన తర్వాత ఏమో జీవో నెంబర్ 69 వస్తుంది. అంటే ప్రజలేమో డెవలప్ కావద్దు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏమో డెవలప్మెంట్ కావద్దు. ఎంత దుర్మార్గం, ఎంత కుట్ర దీని వెనకాల ఉంది. ఇది కేటీఆర్ చేసిన కుట్ర. మన అక్కడ 84 గ్రామాల ప్రజలు జీవో ఉన్నప్పుడే కట్టేసుకున్నారు కదా. చూడండి, అది 111 జీవో అంటే వ్యవసాయం చేసుకోవచ్చు, ఫామ్ హౌస్ల పేరుతో సరే వ్యవసాయం చేస్తున్నారంటే అది లేదు. ఇది చూసారా, ఈ కాంక్రీట్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, ఏందే కదా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు పొలంలో కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నాము. ఫామ్ హౌస్ అంటేనే పొలం దగ్గర వ్యవసాయం చేసిన దగ్గర, వ్యవసాయం చేస్తున్న దగ్గర వ్యవసాయం కనపట్ల. కానీ అది కూడా పక్కన కాలువను పూడ్చి ఫామ్ హౌస్ కట్టుకుని ఎక్కడ చెప్తుంది? నాలను పూడ్చి కట్టుకుని ఎవరు చెప్తున్నారు?
కదా, నాలాని పూడ్చి కదా కట్టుకుంది. మొన్న కేటీఆర్ గారు ఏమంటారు, సరే నాది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నేనే వచ్చి కూల్చేస్తాను, మీకు సహకరిస్తాను, నేను దగ్గరుండి కూలగొడతాను. మీ ఫామ్ హౌస్లే ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు మీదే ఉంది, తర్వాత మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఉంది, కేవీపీది ఉంది, మీ కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉంది, వాటన్నిటి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇది ఒక వితండ వాదన, వింత వాదన. ఇప్పుడు నీదేంట్రా అంటే నా సంగతి ఓకే, మీ సంగతి ఏంటని అడుగుతున్నాడు. నీ సంగతి చెప్పు. వంతుల వారీగా వస్తుంది. ఫస్ట్ జనవాడ ఫామ్ హౌస్ సంగతి తెలుస్తారు, ఆ తర్వాత మిగతా ఫామ్ హౌస్ దగ్గర కూడా వెళ్తారు. వాళ్ళ మీద కేటీఆర్ పెద్ద నాయకుడిగా చెప్పబడ్డవాడు కదా, వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్పబడ్డాడు, వాళ్ళ పార్టీకి మెయిన్ లీడర్ గా చెప్పబడ్డాడు. ఆ తర్వాత అతను ఈసారి గెలుచుంటే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కదా, మరి అతనికి మిగతా వాళ్ళకి పోలికింది. ఓకే ఓకే మధు గారు చెప్పండి వలి గారు. ఇప్పుడు సామాన్యులు రోడ్డు మీదకి వస్తున్నారు ఒకటి సార్, ఇట్లా ఎన్కన్వెన్షన్ పోయినా జనవాడ ఫామ్ హౌస్ల పైన పెద్దగా ఇబ్బంది లేదు. సో ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అలాగే ప్రభుత్వానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఫైనల్గా? సజెషన్ ఒకటేనండి, ఏదైనా సరే మొదటి నుంచి మీరు ఇప్పుడు ఎంత పెద్ద విషయం వచ్చినా పెద్దలందరూ బాగానే ఉంటారు, బలైపోయేది సామాన్యుడు చిన్నవాడు, ఇందులో డౌట్ లేదు. మొదటి నుంచి ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ఆపడం సాధ్యపడదు, బట్ కానీ అధికార యంత్రాంగాల్ని అలర్ట్ చేయడంలో మాత్రం వాళ్ళు జాగ్రత్తలు వహించవచ్చు కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయొచ్చు కదా. పలానా ఏరియాలో వాటర్ ఫెసిలిటీ ఇచ్చేటప్పుడు అయినా సరే, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇచ్చేటప్పుడు అయినా సరే, మీరు డ్రైనేజ్ ఫెసిలిటీ ఇచ్చేటప్పుడు అయినా సరే, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పలానా అధికారులకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పొచ్చు కదా. అవును, మరి అన్ని వసతులు ఇచ్చాక ఇవాళ కూల్ చేస్తామని చెప్పడం ఏంటిది? ఎస్, అంటే సామాన్యుడు కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఒక చోట ప్రాపర్టీ కొనేటప్పుడు పూర్తి స్థాయిలో నెగ్లిజెన్స్ వహిస్తారు చాలామంది. అలాంటి పనులు చేయకండి, దాని టైటిల్ వెరిఫికేషన్ పూర్తిగా చేసుకోండి, దానికి పూర్తిగా అది ఎప్పటి నుంచి ప్రాపర్టీ అక్కడ ఉంది, దాని నియర్ బై ఉన్న లేక్స్ ఎంత, దాని బఫర్ జోన్స్ ఎంత, ఎఫ్టీఎల్ లెవెల్స్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలి. ఒక ప్రాపర్టీ కొంటున్నామంటే మొండిగా కొనటం కాదు, అది గవర్నమెంట్ ప్రాపర్టీ అయ్యిందా, మాల్ ప్రైవేట్ ల్యాండ్ అయిందా, ప్రైవేట్ వ్యక్తి అయితే వాళ్ళకి ఎప్పుడు సంక్రమించింది, ఇవన్నీ తెలుసుకొని ఉండాలి, తెలుసుకొని కొనాలి. బట్ ఇవాళ నేను రంగనాథ్ గారికైనా ఒకటే అప్పీల్ చేస్తాను, సామాన్యుల దృష్టిలో మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా చూసి వెళ్ళాలి వాళ్ళు కూడా. ఎందుకంటే దీనిపైన మన 2024 మొన్న ఏప్రిల్లో కూడా గౌరవ తెలంగాణ హైకోర్టు వారు ఒక పిల్ తీసుకోవడం జరిగింది సుమోటోగా, వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్ మీద మాకు కూడా రిపోర్ట్ ఇవ్వండి అని తెలంగాణ హైకోర్టు వారే అప్పుడు అడిగారు. ఓకే, సో ఇవాళ ఎంక్రోచ్మెంట్ అయిపోయిందని వెళ్తా ఉంటే స్టే వచ్చే పరిస్థితులు కూడా లేవు. ఖచ్చితంగా హైడ్రాకి పవర్స్ ఇచ్చి హైడ్రాని యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. ఎందుకని హైకోర్ట్స్ కూడా అంటే గౌరవ కోర్టు వారు కూడా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు, లేక్స్ ఎంక్రోచ్మెంట్ జరగకూడదు, వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్ జరగకూడదు అనే విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, సో కాబట్టి పబ్లిక్ కూడా మీకు ఒకవేళ ఎవరైనా ఎడ్యుకేట్ చేయకపోయినా మీరు ఒకసారి ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఎవరైనా ఇలా ఆక్యుపై చేస్తున్నారు అని తెలిసి అక్కడ కొనడానికి మాత్రం ప్రయత్నించకండి. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ వాళ్ళు ఆల్రెడీ ఎంక్రోచ్ చేసి ఆక్యుపై చేసి చెరువుల్ని కొన్ని ఎకరాలు వాళ్ళు లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేశారు. అలాంటివి డెమాలిష్ చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. ఎందుకని వాళ్ళకి రాజకీయ అండదండలు, వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు అధికారులను ప్రలోభ పెట్టారు, అధికారులు భయభ్రాంతులకు కూడా గురి చేస్తుంటారు. వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కాబట్టి సార్, వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కాబట్టి. అవును, నివాస ప్రాంతాలుగా కూడా కాదు, వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకున్నారు కాబట్టి వాటి కూర్చివేయాలి. ఈ కూల్చివేతల పట్ల సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సామాన్యులు ఎవరైతే రోడ్డు మీద పడుతున్నారో సో వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది.